హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోబీ 65 అండి. ఈ సీజన్లో చాలా దొరుకుతుంది కదా గోబీ. ఇలా చేసుకొని తింటేనైతే మన ఫంక్షన్ హాల్లో చేస్తారు కదా 65, అలాంటిది ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఐటమ్స్ కూడా చాలా తక్కువ చూపిస్తున్నా. నచ్చినట్లయితే ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: గోబీ పువ్వు, కార్న్ఫ్లవర్, మైదా, నూనె, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఫుడ్ కలర్. ముందైతే మనం గోబీని మంచిగా నీట్గా ఉన్నది తీసుకొని ఫ్రెష్గా పురుగులు లేకుండా చూసుకొని చిన్న సైజుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత. చూడండి, అంత మంచిగా తీసేసుకొని ఫ్రెష్గా ఉండాలి. ఇలా తీసుకొని వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇట్లా అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం పసుపు, వాటర్ కొంచెం అయినాక పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుందాము. వేసుకొని ఒక 5 minutes అట్లా ఉంచేసుకొని ఇంకా మనం తీసేసుకుందాము. చూడండి, ఇంత అయితే సరిపోతుంది. మనం తీసేసుకొని ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం ఆరేదాకా మనము దీనికి పిండి ప్రిపేర్ చేద్దాము. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం అంతా మైదా వేసుకోవాలి, కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. చూసుకోవాలి మీ పీసెస్కి మీరు ఎంత అయితే క్వాంటిటీ చేయాలనుకుంటారో దానికి సంబంధించిందంతా తీసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం అంత ఫుడ్ కలరు, కొంచెం అంత అల్లం ఎల్లిగడ్డ వేసుకొని ఇంకా ఇవన్నీ మంచిగా మిక్స్ చేయాలి. మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇదంతా పిండిని మనం చిక్కగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కూడా ఉండొద్దు, మరీ పలసగా కూడా ఉండొద్దు. చూపిస్తాను. అట్లా మిక్స్ చేసుకోవాలి ఇదంతా. చూడండి, ఇట్లా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ కూడా ఉంటే పిండి అవుతుంది. మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందాము. చూడండి, కడాయి అయితే వేడవుతుంది కదా. మనం డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే బాగా వేడయింది. చూడండి, మనం ఉడకబెట్టి ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా, అది ఇందులో మన పిండి మిక్చర్లో కలిపేసుకొని మంచిగా ఇంకా ఒక్కొక్కటి నూనెలో విడిచేయాలి. ఇలా అన్నీ పక్కకు మెల్లగా నూనెలో వదిలి కొంచెం సిమ్లో పెట్టేసి కాల్చుకోవాలి. క్రిస్పీ వస్తుంది. పెద్ద మంట మీద పెడితే కూడా మైదా పిండి ఉంటుంది కదా, మెత్తగా అయిపోతుంది. కొంచెం స్లో మంట మీదనే పెట్టేసుకొని క్రిస్పీ అయ్యేదాకా మనం ఉంచేసుకోవాలి. చూడండి, కనిపిస్తుంది చూడండి క్రిస్పీనెస్. ఇలా మళ్ళీ ఒకసారి వెనకకి తిప్పేసుకుందాము. ఒక సైడ్ కాలిపోయింది కదా, ఇంకొక సైడ్ తిప్పేసుకుందాము. విడిపోతాయి. ఇట్లా ఇలా అనేస్తే విడిపోతాయి అవి. చూడండి, క్రిస్పీగానైతే అయిపోయినాయి. ఇంత అయితే సరిపోతుంది. తీసేసుకుందాం మనము. మళ్ళీ ఒకసారి వేసుకుందాము. మెల్లగా అక్కడొకటి వేసుకోవాలి. దగ్గర వేస్తే కూడా అతుక్కపోతాయి. మైదా కార్న్ఫ్లవర్ కూడా ఉంది కదా, అతుక్కపోతాయి. చూసుకొని కొంచెం దూరం వేసుకోవాలి. అయినాక మళ్ళీ ఒకసారి వెనక్కి తిప్పేసుకోవాలి. చూడండి, అయినాయి కదా, తీసేసుకుందాము.
ఇలా మీకు ఎన్ని కావాలనో అన్నీ చేసేసుకోవాలి. చేసుకొని పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నెలో 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని సన్నగా వేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం అంతా కరివేపాకు మంచిగానైతే ఇవి వేపుకుందాము. మొత్తం అంతా మంచిగా క్రిస్పీగా వేగాలి ఇవి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. మనం రెడీ చేసుకున్న గోబీ ఉంది కదా, అది తీసుకొచ్చి ఇందులో వేసేయండి. ఒక్కసారి కలిపేసుకుందాము. చూడండి, వేడి వేడి గోబీ 65 రెడీ అయిపోయింది కదా. సేమ్ ఫంక్షన్ హాల్లో ఇలాగే ఉంటుంది కదా. ఇంకెందుకు మరి ఆలస్యం, ఈవినింగ్ స్నాక్స్ లెక్క పప్పంచికి, సైడ్కి, చాల్రోకి దేనికైనా హ్యాపీగా తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా వస్తున్నాయో కామెంట్స్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే మరి.